ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ఆరెంజ్ ఆర్మీని 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 5 ఫోర్లు 12 సిక్స్లతో 97 పరుగులు చేసి ఒంటి చేత్తో మట్టి కరిపించాడు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ని దర్జాగా క్వాలిఫైర్ 2లోకి తీసుకెళ్లాడు వైభవ్ సూర్యవంశీ. బుధవారం ములాన్పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అసాధారణమైన బ్యాటింగ్కు తను పిచ్చోడినయ్యానని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అతను ఆడుతున్నంత సేపు ఏం చేయాలో తనకు తోచలేదని చెప్పాడు. ఏ బంతిని వేసినా అతను బౌండరీలకి తరలించాడని తెలిపాడు. ఈ పరాజయంతో ఎస్ఆర్హెచ్ ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ రాంగ్ టైంలో కీలక వికెట్లు కోల్పోవడం విజయ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్కు నేను పిచ్చోడినయ్యా. అతను అలా ఆడుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎక్కువ ఆప్షన్స్ లేవనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్ తరలిస్తున్నాడు. అతని ఆటను అభినందించాల్సిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే పిచ్ చివరి వరకు బ్యాటింగ్కు అనుకూలించింది. ఈ మ్యాచ్లో మేము ఓడిపోయినా మేము పరిపూర్ణమైన జట్టుగా నిలిచాం. కుర్రాళ్ల ప్రతిభను వెలికితీశాం. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరు కుర్రాళ్లకు అంతగా మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ప్లేఆఫ్స్కు చేరుకున్న అత్యంత యువ జట్టుల్లో ఈ ఏడాది మాది కూడా ఒకటి. ఇది మా కోచింగ్ సిబ్బంది ఎంతటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వెలికితీశారో తెలియజేస్తుంది. కాబట్టి ఒక కెప్టెన్గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది. 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా కలిసి రావాలి. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే కావాల్సిన పిచ్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. మేము ఇన్నింగ్స్ మొత్తం దాదాపు ఛేదించాల్సిన రన్ రేట్తోనే కొనసాగాం. కానీ తప్పుడు సమయంలో కీలక వికెట్లు కోల్పోయాం. అది మా విజయావకాశాలను దెబ్బతీసింది. అయినప్పటికీ మేము గెలవడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశాం. గత 3 ఏళ్లలో మేము 2 సార్లు ప్లేఆఫ్స్కి చేరాం. కొద్ది తేడాతో టాప్ 2 ప్లేస్ను కోల్పోయాం. ఈ సీజన్లో మేము మెరుగైన ప్రదర్శన చేశాం. ముఖ్యంగా మేము ఆడిన విధానం బాగుంది. మా కుర్రాల ఆటను బాగా ఆస్వాదించారు. ఇంకా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీకు జీనియస్ అని చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల వయసులో వైభవ్ ఇలా ఆడుతుంటే నాకు నమ్మశక్యంగా లేదని చెప్పుకొచ్చాడు. నా కలలో కూడా ఊహించలేదు ఒక 15 ఏళ్ల కుర్రాడు ఇలాంటి ఆటతో విధ్వంసం చేస్తాడని. డే బై డే వైభవ్ సూర్యవంశీ ఆటను చూసి తను చాలా పెద్ద ఫ్యాన్ అవుతున్నాడని చెప్పుకొచ్చాడు.